సినిమాల్లో హీరో కామెడీ చేసిన హ్యాపీనే, డ్యాన్స్ చేసిన హ్యాపీనే, ఫైట్ చేసిన హ్యాపీనే. అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనలో హీరో వర్షిప్ ఎక్కువ ఆయన మీద. అందుకనే ఆయన ఏం చెప్పినా చప్పట్లే కొడతారు కాబట్టి అదే విధమైనటువంటి స్టేట్మెంట్తో నవ్వుతూ తనకు సంబంధించినటువంటి లోపాలని, వైఫల్యాన్ని పక్కన పెట్టేసుకుంటున్నారు. ఒకటి 24 తీసుకోవడం అన్నటువంటిది ఎవరు తీసుకోమన్నారు ఆయన్ని? ఏ కార్యకర్త చెప్పలేదే, ఆయనే తీసుకున్నారు. అదేమని చెప్పారు? ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి అని చెప్పారు. ఒకళ్ళని తొక్కేస్తా అంటే మేము మాత్రమే ఒక గుంపే బతకాలనుకుంటున్నారు, నాకు జగన్కి ఏం ద్వేషం లేదు, అదే నాకు నచ్చలేదు అని చెప్తున్నారు. మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంది? ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఏ నాయకుడినైనా సరే ఇబ్బంది పెట్టారు, వాళ్ళు లోపలేసి హింసించడం చేశారా? సోషల్ మీడియాలో ఎన్నో రకాలైనటువంటి జరిగింది. ఏముంది? అదే చంద్రబాబు గారి టైంలో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా, ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్నే పోనీ లేదు కదా అక్కడ. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ సభలనే కవరేజ్ కూడా కానీ వీళ్ళకుండా చేశారు కదా. కానీ అప్పుడు పోనీ ఏ కాపు ప్రశాంతంగా బతకగలిగాడు? ఏ కాపు నాయకుడు, జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు హ్యాపీగా 4 రూపాయలు సంపాదించుకోగలిగాడు పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో? లేదా ధైర్యంగా ఉండగలిగాడు? ఏమన్నా ఉందా? కానీ ఇప్పుడు అదే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారే. ఏ కాపు నాయకుడైనా తగ్గుతున్నాడా? బొలిశెట్టి శ్రీనివాసు లేకపోతే దుర్గేష్ ఎవరన్నా మాట్లాడడం తక్కువ ఉందా? ఎవరినన్నా ఏమన్నా అంటున్నారా? కాబట్టి ఇక్కడ అదొక నవ్వుతూ ఆయన దాన్ని అటుకు తోసేసుకుంటూ వచ్చారు. రెండవది, తీసుకున్న 24లో మళ్ళీ బీజేపీకి 3 వదిలేరు. మిగతా 21లో సరే తన సీటు పోతే ఇక మిగతా వాటిట్లో చూస్తే ఆంజనేయులు బయట నుంచి వచ్చిన ఆయనే, శ్రీనివాసులు బయట నుంచి వచ్చిన ఆయనే, కొనతాల బయట నుంచి వచ్చిన ఆయనే, వంశీకృష్ణ యాదవ్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే 4. ఇంకా అసలు జనసేనకి సొంతగా వచ్చినటువంటి సీట్లు ఎన్ని? ఇవి దాన్ని ఏమని చెప్తున్నారు? మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయానని చెప్తున్నారు. ఇది నిజంగా ఓ నాయకుడికి సంబంధించినటువంటి మధ్యవర్తిగా చేయమని ఎవడు అడగలేదే. మధ్యవర్తిగా చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలి. కానీ సొంత పార్టీకి మన పార్టీ ప్రయోజనాలు త్యాగం చేసి అవతల పార్టీ వాళ్ళని బాగు చేయడానికి చేస్తే అటు బీజేపీ సంతృప్తి లేదు, ఇటు తెలుగుదేశం సంతృప్తి లేదు, ఇటు జనసేనకి సంతృప్తి లేదు. ఎవరికి సంతృప్తం ఉన్నట్టు ఇక్కడ? అంటే జగన్ మీద అసంతృప్తి తనకున్నది కాబట్టి అందరినీ అసంతృప్తికి గురి చేస్తూ అది నవ్వుతూ కవర్ చేసుకొచ్చుకుంటున్నారు. కాకపోతే ఈ 45 రోజులలో ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతే ఆయన ప్రయోగం ఫలిస్తుంది.